హలో హలో అంటాడు మళ్ళా. పైసలు పాన్ పైసలు అజ్జా అజ్జా హలో అంటారు. కటా లివర్స్ సనత్ నగర్ టైగర్స్ రికార్డ్ బ్రేక్ రివర్స్ టాప్ లెవెల్ హడల్స్. అల్లగా వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. వీడియో వచ్చిందంటే అన్ని వీడియో కానీ స్పెషల్ వీడియో, మొత్తం ఫుల్ టైం పాస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకో. అందరు నవ్వినా చచ్చిపోతారు. ఏంటంటే మన చామలకుంటకి లక్ష్మీనగర్కి పెద్ద చిన్నప్పటి నుంచి పెద్ద దాకా మొత్తం గుర్తుపట్టేది అంటే ఒక పెద్ద పర్సన్ ఉంటాడు. ఆ పర్సన్ పేరు ఏందో తెలుసా? మన మహేష్ డాన్. చూడరి వస్తుంటే పోతుంటే మెరుపు మెరవాలి, ఊరు ఊరంతా ఉనికి పడాలి. గటు తిరిగి ఇటు తిరిగి మనలా చూడాలి, మన కాళ్ళ దెబ్బకు మూత మోగాలి. గల్లి గల్లి గుర్తు పట్టాలి, ఇక నోడు కింద దిగాలి. ఈ బట్ల చింతగా రాలి, ఊపాది మనాలి. అన్న ఇట్లా బస్సు ఇంత మంచి పేరు ఎట్లా తెచ్చుకున్నావు నువ్వు? నా పేరా ఫ్యాన్స్ వల్లనా? అదే ఇట్లా మళ్ళీ నీకు ఏడిపోయినా మొత్తం ఇద్దరు ముగ్గురు ఉంటారంట కదా బయట. ఏడిపోయినా అంటే నీ బాడీ గార్డ్ సార్ తెలిసిన వాళ్ళ పక్కన నీ మీద ఒక చేయనంట కదా భయ. ఎందుకట్లా భయ? అంతేనా? మళ్ళా నువ్వు ఆ షాప్ పైన ఈ షాప్ పైన ఫోన్ చేయగానే పైసలు కొట్టేస్తారంట. అంతేనా? చిన్నప్పటి నుంచి అంతేనా? చిన్నప్పుడు ఎన్ని మోడల్ వేసినావన్నా? 5 5 అంటే ఎట్లా హాఫ్ మోడల్ ఫుల్ మోడల్ ఎట్లా వేసినావు? మొత్తం ఫుల్లేనా? 5 ఒకటిసారా లేకపోతే ఒక్కొక్కసారి? ఎందుకంటే ఇట్లా మోడల్ ఎందుకు కావాలని అనిపించింది? అంటే నీ దుష్మన్లా లేకపోతే నీ ఇంటి పక్కన వాళ్ళ అంటే వేస్తే పేరు వస్తుంది. వస్తున్నా అది వేస్తే పేరు వస్తుందా? అంటే ఎవరు ఇప్పుడు నీ పక్కన ఎవరు మాట్లాడినా అట్లే చేస్తావా? నీకు ఏదో మర్యాద పక్క ఇవ్వాలి. నీకు మర్యాద అయిపోతేనా? అవునా? అది కూడా పంపిస్తా అంటే అంత పెద్ద పేరున్నాను అయితే నువ్వు. ఇప్పుడు నువ్వు సపోజ్ ఈ మాల్ కన్నా లేకపోతే ఇలా పోలీస్ స్టేషన్ కూడా నీకు ఎనీ టైం 45 ఉంటాడు. ఎందుకట్లా ఫోన్ వస్తున్నానే బాయ్ ఫ్యాన్స్ వాళ్ళు. నువ్వు ఇప్పుడు సపోజ్ నువ్వు ఎక్కడికైనా రైల్వే స్టేషన్కి పోయినా మన ప్లేన్లో పోయినా ఎక్కడికైనా పోయినా బస్సు ఫ్రీ కూడా ఉంటుందంట. ఎందుకట్లా? మీరు ముందే ఒక 5 లక్షలు 5 లక్షలు ఇచ్చి పాస్ చేయించుకుంటారా లేకపోతే మీ ఫ్యాన్స్ ఇప్పిస్తారా? అట్లా ఫ్యాన్స్ ఇప్పిస్తారా? ప్రేమతోటి. డైలీ ఎన్ని పాలు తింటావన్నా? పాలు అన్ని తింటావు? మొత్తం పాలు మొత్తం పచ్చగా అయిపోయినాయి. 5 తింటావా? అదే ఏ పాను? యాక్సా డోలకా? డోలక్ అంటే దాంట్లో ఏమేమి వేస్తారన్నా? ఏమన్నా ఇట్లాంటివి అలవాటు ఉందా? మొత్తం కండ్లు గిళ్ళు మొత్తం అట్లా అయిపోయినాయి. అంతేనా? మరి ఏం అట్లా అలవాటు ఏం లేదు కదా? ఓన్లీ పాన్ ఒకటే. పొద్దున్న లేచి ఏం వేస్తారన్నా? డ్యూటీకి ఈసారి ఎందుకు లేవన్నా? ఈసారి ఎందుకు లేవన్నా? ఆడను ఏమన్నా స్టైల్? ఏం స్టైల్ అన్నా? ఏమన్నా ఆడను నువ్వు? కాదన్నా సపోజ్ అడుగుతున్నా ఇంటర్వ్యూ లెక్క తీసుకుంటావా? పెట్టుకుంటా ఒకటే కమ్మ పెడతారు. ఏమన్నా జంపులాడివా? కమ్మలు పెట్టుకోనికి కాదు భయ్యా. నువ్వు 2 కమ్మలను ఒకటే కమ్మ పెట్టుకుంటారు. 2 కమ్మలను పెట్టుకున్నావు. డైలీ పొట్టు పెడతావా? డైలీ పొట్టు పెట్టుకుంటావా? గుట్టి దేనికోసం పెట్టుకుంటారు? భక్తియా లేకపోతే స్టైలా? స్టైల్ కోసం మేము భక్తితోనే పెట్టుకుంటాం భయ్యా. సాటర్డే గుడికి పోతాం. సాటర్డే పొద్దున పోతాం గుడికి. మీరు ఓన్ ఇంటనే పెట్టుకుంటారు బొట్టు? గుళ్ళలో కూడా పోతారా? ఇంట దేవుడా? మీరు ఎట్లా పోయినా మొత్తం ఫామ్ ఉంటారంట నీ దగ్గర. ఎందుకంతా ఈ బట్టలు ఏంది మాయా నువ్వు?
ఈ ఇంటర్వ్యూ ఇట్లా వస్తారు ఎవరైనా అంతే మనం ఇట్లనే వస్తాం పార్ట్నర్ వస్తుంది డాన్సర్ మొత్తం ఇంటర్వ్యూ స్పెషల్ అవుతుంది ఇంటర్వ్యూ. ఇంకా మన మై గురించి మంచి మంచి క్వశ్చన్లు అడుగుతాడు. వచ్చేసారా డాన్సర్? मैडम ऐसे ऐसे తిన్నా అన్నం తిన్నా పాన్ తిన్నావా? పాన్కి నేను ముద్దు ఏం తింటావు? పాన్ ఎందుకు ఇప్పుడు రాత్రి పూట మొత్తం బట్టలు తిరుగుతాను మొత్తం ఎప్పుడు మొత్తం బట్టలు తిరుగుతాను మొత్తం ఏమంటే పిచ్చి పిచ్చి చేస్తున్నట్టు మొత్తం ఒకసారికి ఏమైతా నీకు? ఏమో సీరియస్ పాన్ తింటావా? పాన్ తిని బాయ్ తెప్పిస్తా. ఇగో పాన్ తెప్పురా. ఎందుకు అడుగుతూ మంచి అడుగురా, బాగా పోతుండు. ఇగొక పాన్ పైసలు పాన్ పైసలు అజ్జా పాన్ పైసలు అజ్జా పైసలు మస్తు వస్తుంది ఇగో 500 ఇంకోటి పైసలు విలువలేదా నీకు? పురుగులు పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక, నువ్వు రే నాశనం అయిపోతావు. ఎక్కువ పైసలు వేసాం అది తెచ్చు. నేను డైలీ కలిసినట్టే 40,000 50,000 500 ఒక పిచ్చ లైట్ మళ్ళీ ఎందుకు మళ్ళీ 50,000 ఖర్చు పెడుతూ మళ్ళీ ఎందుకు మొత్తం అంటే ఎందుకు భయ పడుతావు? బట్టలు పెందు తిరుగుతావు, అది తిరగొద్దట. ఇప్పుడు ఇంత పేరు నీకు అడ్వాన్స్ మాడితే నీవు ఇంత మంచి మొత్తం ఇంత పైసలు సంపాదిస్తున్నావు, అట్లా ఎంత భయ పడతావు చెప్పు? చెప్తున్నా చెప్పు బాయ్. మొత్తం మంచి అంటే మంచి లేకపోతే ముడ్డ చూపిస్తాను ఉన్నతాను. అవునా? ఏమన్నా బాయ్ చేయాలా? కాదు బాయ్, మేము ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం, మేము ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు? అంతే అది అంతేనా? అంటే మేము ఇద్దరు కొట్టే వెళ్ళిపోతావా? మరి అంటే అమ్మో అంత పెద్ద అయ్యొద్దు. ఇంటర్వ్యూలో ఇద్దరం కలిసి తొక్క సేమ్ ఇస్తామన్నా అంత సీన్ లేదు. మా పిల్లలు 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 మేము సపోజ్ ఒక్కనున్నా ఇద్దరం కలిసి కొట్టేస్తాం మళ్ళీ మేము. అంత లేదు. ఎందుకు కొట్టేస్తాం? ఎప్పుడైనా తలుచుకుంటే ఎప్పుడైనా కొట్టేచ్చు. ఇప్పుడు ఇంటర్ ఉండాలన్నా भाई गुसर भाई ఎందుకంటే మన ఇంట్లో మంచి మాటలన్నా మంచి మాట నన్ను ఇస్తే ఏం మాలా పోరం లేకుండా సమస్యలు దిగుతాయి. పోరానా పోరాడు బయట నాకు నీకెట్టుంది, నాకు అక్కడే పేరు తెలుసా? సరే 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 మీకు పేరు అంటూ ఒక డైలాగ్ వచ్చిందా? చెప్పు ఏంటనే కొట్టాలి. ఉగాది గురించి కొట్టు. ఇదే ఉగాది పండగ. న్యూ ఇయర్ ఎలా కొట్టు? నేను తాగేది తిన్నా, నువ్వు తాగేది నేను తిన్నా. నా జోగేసు చిచ్చాపు డైరెక్ట్ నాకు అర్థం కాలేదు సార్. మొత్తం డైరెక్ట్ మా మీద ఒకటి. ఇప్పుడు మా మీద మా ఛానల్ పైన 20 బాయ్స్ అంటే చిన్న చూపు 40 బాయ్స్ తెలుస్తే కొద్దిగా అలిగిపోతుంది కాలే నీకు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. కాదు భయ, నేను చిన్న చిన్న పోలు ఉరికిస్తారంట కదా భయ, ఉరికి కొడతారంట కదా? కొంతమంది చెప్పారు భయ, చెప్పేటోళ్ళకు చెప్పలేము సడన్ గా ఫిట్స్ వచ్చాను ఇంటర్వ్యూలో. అంటే చెప్పనీకి ధైర్యం ఉండాలి అసలు. నేను ధైర్యం మీద వాళ్ళకి మాట తెలుసా మస్తు తొక్కేని మస్తు మంది వస్తుంది. తొక్కేలు మస్తు మంది చూస్తున్నా. ఇట్లా అయితే ఇట్లా బాగా ఫిట్స్ వస్తుందంట నీకు, నువ్వేమేమి చేస్తావంట మొత్తం. నాకు ఒక్కొక్కసారి ఏమో అవుతుందంట నీకు మొత్తం. నీకు ఆంటీ చీపురు కడదని కొట్టిరంట కదా? నన్ను ఎవడు కొట్టాడు. కొట్టిరంట. టాప్ వచ్చింది ఎవడు కొట్టాడు. బయట 10 మంది చెప్పారు మాకు. 10 మంది అన్ని రోజులు కొడతారంట ఉడికించి ఎందుకని అట్లా? అప్పుడు నుంచి చూస్తున్నా ఏం తమాషాలు చేస్తున్నా. ఏమైంది కొట్టిరంట బయట మస్తు కొట్టిరంట. అడుగు కూడా కొట్టిరంట. నేను ఇప్పుడు కొట్టి బయట టాప్ వచ్చింది. బరాబర్ అడుగుతారు మళ్ళా. అరే జర్రా కడగ జర్ అడుగుతుంది. అడుగు బాయ్, నీకు ముందు నుంచి నత్తి ఉంటుందంట కదా బాయ్? ముందు భయం ఇప్పుడు కొంచెం తక్కువ. ఉల్లిగడ్డ తినొద్దు బాయ్, నత్త రెండు వస్తుంది మళ్ళా.
ఇల్లుగాడు ఓడు తిన్నాడు సరే నీకు నచ్చలేదు కదా ఒక పాట పాడు మళ్ళా పాట పాడమ్మా కాదు పాటలు ఏదో ఒక పాట పాడు నేను నాకు పాట ఏదో ఒక పాట పాడు డైలాగ్ వచ్చు డైలాగ్ చెప్పు ఏదో ఒక డైలాగ్ డైలాగ్ చెప్పు ఏదో ఒకటి ఇష్టమైన డైలాగ్ చెప్పు నోటి ఏదో సరే నేను చెప్తాను చెప్తా ఏదో ఒకటి మన రౌడీ షీట్ డైలాగ్ చెప్పు చెప్పు 1 hour later. ఏంటంటే మీ ఛానల్ ఛానల్ మీద ఏదో ఒకటి చెప్పే బాయ్ చెప్పు నువ్వు అయితే చెప్పినది చెప్పు రాట్లేదే నాకు పాట పాడన్నా వస్తుంటే పోతుంటే మెరుపు మెరుపు వాళ్ళ పాట పాడు వేరే పాట ఏ పాడుస్తుంది పాట అడుగుతా మళ్ళా ఏ పాడుస్తుంది చెప్పు రామమ్మో రంగమ్మ పాట వస్తుందా మళ్ళీ ఏ పాట వస్తుంది ఏదో డైలాగ్ చెప్పు మళ్ళా ఈ పాట బర్డే బర్డే బైగన్ మే నిందా చెప్పు బాయ్ నిందా ఏక్ నిగే చిన్నప్పుడు నా జోలికి వస్తే చిచ్చా తెలుసు మా సంతో బాబు నికాలు అంతేనా మొత్తం స్విచ్ ఆఫ్ అయ్యి డైరెక్ట్ పాటలు మనసు సినిమాలు చూడడం మన డ్యాన్స్ విరాట్ కోహ్లీ పెద్ద ఫ్యాన్ అంటే కదా కింగ్ ఉంటావు బాబు కింగ్ విరాట్ కోహ్లీ మంచి మంచిగా చౌపిసి అయిపోయింది అవునా ఐపీఎల్ కనబెట్టి ఐపీఎల్ ఫేమస్ అయింది విరాట్ కోహ్లీ వాడు బాల్ మింగుతాడు నాకు ఏం వస్తుంది అన్న మస్తు మస్తు వస్తుంది అందరూ బచ్చాలి బచ్చాలా? మొన్న వస్తే తమాషాలు చేస్తున్నాను అందుకని మంచి మంచి వాళ్ళు ఉన్నారు తెలుసా? మొన్న గెలిచి మ్యాచ్ ఆ, మొన్న గెలిచే భయ కష్టపడితే ఓడన్నా ఇప్పుడు ఒక మాట గెలిచేది కాదు ఓడిపోతే బాధ అవుతుందో తెలిసిపోవాలి ఓడిపోవాలి 18 సంవత్సరాల నుంచి ఓడిపోయి 18 సంవత్సరాలు గెలిచిన అంటే అది ఒకటి లక్ ఉండదు ఇంకా నాకు కప్పు కొట్టగానే చూసారా లక్ కాదు భయ అది కష్టపడేది మనం పని చేస్తామా ఒక్కసారి వస్తామా జీతం వస్తే ఎంత సంతోషం అది బి అంతే భయ్య తెలిసి అర్థమైన అర్థమవుతుంది అర్థం కాకుండా చిన్న స్థాయి వాళ్ళకి అర్థం కాదు పెద్ద స్థాయి వాళ్ళకి అర్థమవుతుంది ఒక కప్పు కొట్టగానే మీరు హీరో అనుకుంటున్నావు నువ్వు అయితే ఏదో అనుకోలే అది అంతే అది మా బాయ్ ఎంతసేపు ఉంది అంత సపోర్ట్ ఇస్తాం బాయ్ పోయిన తర్వాత బోలు నేను నైజ్ అంతే నికాలు మేమిద్దరం కలిసి నేను కూర్చేస్తాను ఇట్లా కూర్చోసాం చూస్తావా బయట ఏదైనా కనిపిస్తే కొట్టేస్తాం మేమిద్దరం కొట్టేస్తా మా సెట్ మీద అబ్బో భయ్యా నేను అనుకున్నాను మా ఫ్రెండ్స్ పొద్దున 5 గంటలు వచ్చి లేపుతున్నాను లేదు ఏదైనా వచ్చేవాళ్ళు వచ్చి అవునా? మరి 5 గంటలకు వచ్చి లేపుతారంటే ఒక మాట ఏం తెలుసా ఒక అన్నం ఫోన్ చేసి పిలిపించుకుంటారా లేపురాని వచ్చి అంతే అన్న పేరు చెప్పు అన్న పేరు చెప్పవు ఎందుకంటే మీడియా తీసుకుని కాదు అవా ఏమో ఈ ఫోన్లో ఏమన్నా నువ్వు తోపా తురుమా భయ్యా పక్క కొడతాడు ఎడుకోండి గాడికి గలీలా కొడతావు ఏ ఆడ కూడా ఆపు ఫస్ట్ అసలు ఎప్పుడు చెప్పు హలో హలో అంటాడు మళ్ళా ప్రమోషన్ అయ్యో హలో అంటున్నావు డీల్ డీల్ కాదు బాయ్ ఫోన్ పెట్టాడు ఇంటర్వ్యూ చేస్తున్నావు అంటే ఇంటివి ఎంత మాసాలు అనుకున్నావా ఎందుకు కొడతా అన్న? మరి ఇంటర్వ్యూ చేస్తాం మళ్ళీ ఎందుకు కొడతాం మళ్ళా? ఆ ఫోన్ మధ్య మళ్ళా తర్వాత ఎప్పుడు మళ్ళీ ఫోన్ తర్వాత కూర్చో ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ఫోన్ మధ్యలో ముట్టుకోవద్దు అసలు తెలుసా? మీరు చెప్పినా నా డీల్ అన్నది ఏం డీల్ అన్న మేము ఇట్లా వేసుకుంటాం సార్ ఒక డీల్ కని తీసుకున్నాను పైసలు చెప్తాను డైలీ తీసుకుంటాం నికాలు అక్క మాట్లాడు అర్థమవుతుందా ఏం చేస్తాం ఈయన కొట్టి వెళ్ళిపోతే వీడికి అర్థమవుతుందా మా అడ్డ ఇది సరికొట్ట మీది ఏందో సామర్కుంటా అది కాదు మాది ఏ అడ్డ కొట్టిపో కొట్టిపోతావా సరే ఎంతమంది పిలుస్తారు వినోట నాకు అవసరమే లే బాయ్ ఎందుకు విలో ఆలోచన నేను తెలుసా సరే అది కొట్టేద్దాం మన ఒక అబ్బా కొట్టేద్దాం కొట్టాలా ఫోన్ చేయండి మళ్ళా ఫోన్లు ఫోన్ ఎందుకు చేస్తున్నాం మళ్ళా ఎందుకు కొడుతున్నావు భయ్యా డీల్ ఫోన్ ఎందుకు వస్తున్నాయి మళ్ళా చెప్పు అడుగురా చీరల మీద బిగ్ చీరల మీద పెడుతున్నావు ఏంటది అరే కూర్చోరా కూర్చో అయ్యా అయ్యా రావుల చిత్రం ఏదో పెడుతున్నావు కూర్చో ఇది ఉంటారు మడ్డ ఇది అర్థమవుతుందా మాకు కూడా మీ ఫ్యాన్ పేజ్ తెలుసా పిలవాలా అరే రాలిగిరందుకు పడుతున్నావురా ఆగలే పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం హలో బాయ్
ఇది కూడా పెద్ద లొల్లి అవుతుంది ఇంటర్వ్యూ ఇస్తే మంచిగా మాట్లాడాలి మరి అసలు నించున్నా అప్పుడు నుంచి చూస్తా. గాండుగా కత్తి భయ అది. సరే కూర్చో 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 మొత్తం మాట కొంచెం మాట. పేరేది మొత్తం మాట మొత్తం మాట. మొత్తం మాట లేక వస్తుంది. అన్న నీ పేరేంది నా పేరు మహేష్. ఒడ్డర మహేష్ పాట పాడు పేరు మహేష్, నా పేరు మహేష్. మహేష్ చెప్పు నీకు ఇష్టం వచ్చిన పాట పాడు ఏ పాట సినిమా పాట లేదన్న. ఏదైనా సరే చిగిరి 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 ఏదో పాట పాడన్నా వీడియో ఆప్ చెప్తా. కటా కటా సన్న కటా కటా లివర్స్ సన్నత్ నగర్ టైగర్స్ రికార్డ్ బ్రేక్ రివర్స్ టాప్ లెవెల్ టైగర్స్ వికాస్ బేటర్స్ కట్టువాడన్న పాటలో కాదు పాట నాకు. అటాలి బస్సు సనత్ నగర్ కట్టా కట్టా లివర్స్ సన్న టైగర్స్ అంతే భయ్య. పాట రాదు నాకు ఎక్కువ. అంటే కొద్ది కొద్ది వస్తుందా అంతే ఎక్కువ. భయ్ మీ ఏరియా పాట నీకే రాకపోతే ఎట్లా భయ్యా మాది శ్యామలగుంట. నేను శ్యామలగుంట పాట అనేది సనత్మన శ్యామలు ఉంటుంది అంటే సన్నగా వేడి శ్యామలగుంట వేడి ఉంటుంది మొత్తం. మొత్తం అట్లా ఉండదా అడ్డది వస్తలేదు నీకు ఎట్లా మళ్ళా ఏం చేస్తాం డాలీకి టైం పెట్టేసుకో. పెట్టేసుకోరా సరే సరే ఇగో మొత్తం వీడియో ఎండ్ చేస్తున్నాం బాయ్. మొత్తం మీరు మొత్తం వీడియో అందరు చూసి లాస్ట్ దాకా చూసి కామెంట్ కంపల్సరీ ఏది ఇంకా మంచి మంచి కంటెంట్లు చేస్తాం. ఇట్లనే మన మహేష్ ఇట్లా ఇంటర్వ్యూకి వచ్చిన థ్యాంక్స్ మహేష్ బాయ్. థ్యాంక్ ఇంటర్వ్యూకి వచ్చిన భయ్యా ఉస్తాద్ రైట్ ఇదైతే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాం. చెప్పు మంచిగా మన ఎట్లుంది ఇంటర్వ్యూ మాది. ఇంటర్వ్యూ అయితే మంచిది. అందరూ సపోర్ట్ చేయాలి. అర్థమైంది, అందరూ సపోర్ట్ చేయాలి. రైటా బాయ్.